ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. పంచాయతీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 18 మంది ఎమ్మెల్యేలకు సీఎం వార్నింగ్ ఇచ్చారంటూ సమాచారం అందుతోంది. వరంగల్, నల్గొండ, పాలమూరు జిల్లాల ఎమ్మెల్యేలకు క్లాస్ స్పీకరట. గెలిచే స్థానాల్లో బంధువులకు టికెట్లు ఇచ్చి పార్టీకి తీవ్ర నష్టం చేశారంటూ ఫైర్ అయ్యారంటూ తెలుస్తోంది. రెబల్స్ను బుజ్జగించడంలో ఫెయిల్ అయ్యారంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా మరొకసారి రిపీట్ అయితే తీవ్ర పరిణామాలుంటాయంటూ కూడా హెచ్చరించారు. గాంధీభవన్లో సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్, అలాగే ఇన్ఛార్జ్ మీనాక్షి రివ్యూ నిర్వహించారు. ఈ రివ్యూలో భాగంగా 18 మంది ఎమ్మెల్యేలకు సీఎం చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారంటూ సమాచారం అందుతోంది. మనందరికీ తెలిసిందే, సర్పంచ్ ఎన్నికలు పూర్తయ్యాయి. కాంగ్రెస్ మంచి మెజారిటీ సాధించింది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం సీఎం సంతృప్తి చెందలేదు అంటూ తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో సొంత వాళ్లకు మీ బంధువులకు టికెట్లు ఇప్పించుకొని, లేదంటే మీకు కావాల్సిన వాళ్ళకు టికెట్లు ఇప్పించుకొని గెలిచే వాళ్ళని పక్కన పెట్టారు. దానివల్ల పార్టీకి నష్టం జరిగింది, లేదంటే ఇంకా మరిన్ని సీట్లు మనకు వచ్చుండేవి అంటూ సీఎం సీరియస్ అయ్యారంటూ కూడా తెలుస్తోంది. ఒకవేళ ఇంకెప్పుడైనా సరే ఇలాంటి వైఖరి మీలో కనిపించిందంటే మాత్రం నేను ఊరుకోను, పార్టీనే అల్టిమేట్ అందరికీ, మీ స్వప్రయోజనాల కోసం ఇలాంటి పనులు చేయొద్దు అంటూ చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారంటూ కూడా తెలుస్తోంది.